Hare Krishna Mataji's and Prabhuji's Danvat Pranam. Hare Krishna Balgone Prabhuji. Thank you so much for giving me this opportunity again. I'm taking this opportunity to thank everyone for giving me this opportunity every week. Please bear with me for 1 hour. So Prabhuji actually had stop at 45 minutes. I'll try to conclude by that time, but the maximum I'll take is 1 hour. So let us start with the prayers. Om Ajnana-timirandasya Jnananjana-shalakaya चक्षुरन्मिलितमेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। नमः ॐ विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। Hare Krishna Mataji's and Prabhuji's. Please accept my humble obeisances and thank you for giving me this opportunity again. Okay, so last week వచ్చేసి మనం we discussed about the chapter 4, that is transcendental knowledge. So మనం ఇప్పుడు chapter 5 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, that is కర్మ యోగ అంటే యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో దిస్ ఇస్ ద ఈ చాప్టర్ అనేది చాలా ప్రాక్టికల్ చాప్టర్ అని చెప్తారు, ఎందుకంటే ఈ చాప్టర్ లో మనం చాలా లెసన్స్ లెర్న్ చేసుకోవచ్చు. దే ఆర్ సో మెనీ టేక్ అవేస్ అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ చాప్టర్ మనం ఒక క్విక్ రీక్యాప్ చేసుకుందాం లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం అనేసి. సో లాస్ట్ వీక్ చాప్టర్ 4 లో మనం ఏం నేర్చుకున్నాం, 4 సెక్షన్స్ లో ఫస్ట్ ఎటర్నల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఎటర్నల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి వి లర్న్ట్ వాట్ ఆర్ ద యూనివర్సిటీస్, కృష్ణ బోనఫైడ్ యూనివర్సిటీస్ ఏమంటాయి, వాట్ ఆర్ ద పరంపరాస్ గురించి తెలుసుకున్నాం. అండ్ మనం అసలు ఎటర్నల్ ఎడ్యుకేషన్ అనే ఈ పర్టికులర్ నాలెడ్జ్ ని మనం ఎలా ఎక్వైర్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి ఎక్వైర్ చేయాలి, ఆ నాలెడ్జ్ దేని గురించి, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ అ బోనఫైడ్ పరంపర అని చెప్పి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ద సెకండ్ సెక్షన్ లో కృష్ణ రిమూవ్స్ మిస్కాన్సెప్షన్స్. సో ఏం మిస్కాన్సెప్షన్స్ గురించి నేర్చుకున్నాం, ఒకటి ద వర్ణ ఇస్ డిసైడెడ్ బై ద గుణ అండ్ కర్మ, నాట్ బై బర్త్ అనే మిస్కాన్సెప్షన్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఆల్ స్పిరిచువల్ పాత్స్ డు నాట్ లీడ్ టు ద సేమ్ డెస్టినేషన్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. థర్డ్ సెక్షన్ లో వచ్చేసి రిమూవింగ్ రియాక్షన్స్. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కానీ మనకి కృష్ణ అకర్మ ఉంది. ఇఫ్ యు డూ అకర్మ దెర్ ఇస్ నో రియాక్షన్, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఈ సిన్ఫుల్ రియాక్షన్స్ నుంచి మనం ఫ్రీ అవుతాము. విల్ జస్ట్ గో టు ద స్పిరిచువల్ వరల్డ్, గోలోకకి వెళ్ళిపోతాము, విల్ బి బ్లెస్ఫుల్ అండ్ హ్యాపీ అని చెప్పి చెప్పారు. ఇక్కడ కర్మ గురించి నేర్చుకున్నాం, వికర్మ గురించి నేర్చుకున్నాం. కర్మ అంటే ఏంటి, పుణ్యకర్మ. పుణ్యకర్మ చేస్తే వీ హ్యావ్ టు టేక్ బర్త్ టు ఎంజాయ్ దట్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. వికర్మ చేస్తే ఏంటి అంటే సిన్ఫుల్ యాక్షన్స్ చేస్తున్నాం, కానీ ఆ సిన్ఫుల్ యాక్షన్స్ కి దాని రియాక్షన్ సఫర్ అవడానికి మళ్ళీ మనం మెటీరియల్ వరల్డ్ లో బర్త్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలుసుకున్నాం. అండ్ ఫైనలీ సాక్రిఫైసెస్ గురించి తెలుసుకున్నాం. సాక్రిఫైసెస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ క్యారెక్టర్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో దీంట్లో మెయిన్ మనం డిస్కస్ చేసుకుంది చాంటింగ్, రీడింగ్ అండ్ సెన్స్ కంట్రోల్. సో దిస్ ఇస్ ద రీక్యాప్ ఆఫ్ ద ప్రీవియస్ చాప్టర్. ఇప్పుడు మనం చాప్టర్ 5 లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 5 వచ్చేసి కర్మ యోగ అంటే యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఈ చాప్టర్ ఈ చాప్టర్ లో ఉన్నవి ఓన్లీ 29 వర్సెస్, బట్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ వర్సెస్ ఇన్ దిస్ చాప్టర్ అండ్ చాలా టేక్ అవేస్ ఉన్నాయి, మనకి చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి టు యాక్చువల్లీ కంటెంప్లేట్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఎందుకంటే మన నాలెడ్జ్ నేర్చుకుని ఇక్కడతో ఆగిపోకూడదు కదా, వీ హ్యావ్ టు కంటెంప్లేట్ అండ్ వీ హ్యావ్ టు వర్క్అవుట్ అండ్ మనం డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ఏదైనా నాలెడ్జ్ నేర్చుకున్నా దానికి సాధకత ఉంటుంది. సో ఈ సెక్షన్ వచ్చేసి 5 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెక్షన్ లో వర్స్ నెంబర్ 1 to 12 గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏంటది,
టు బీ లైక్ అ లోటస్ లీఫ్. ఎందుకంటే లోటస్ లీఫ్ వాటర్ లో ఉంటుంది బట్ ఇట్ ఈస్ అన్టచ్డ్. సో హౌ టు బీ లైక్ అ లోటస్ లీఫ్ అని చెప్పి ఈ ఫస్ట్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద 3 డూవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఆ 3 డూవర్స్ గురించి నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఈక్వల్ విజన్ వచ్చేస్తుంది. వీ విల్ ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఇన్ దిస్ వరల్డ్ ఈక్వలీ. దెర్ ఇస్ నో ఇన్ఈక్వాలిటీ అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ముందర ట్రైలర్స్ వేస్తారు కదా, సో అలాగా మనకి కృష్ణ ఈ చాప్టర్ లో జస్ట్ ఒక 2 వర్సెస్ హీఈస్ ఇంట్రడ్యూసింగ్ టు అష్టాంగ యోగా. ద మోర్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ చాప్టర్ 6 దట్ ఈస్ ధ్యాన యోగాలో నేర్చుకుంటాం. ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ లైక్ అ ప్రివ్యూ అన్నమాట. And finally, the verse 5.29. This is the most famous verse, very, very important verse, and this is the peace formula. So let's move on to the first section. So first section low, verse number 5.10. This is a beautiful verse. Let's go through that. Brahmani adhyaya karmani sangam tyaktva karoti yaha lipyate na sa papena padma patram ivambasa. Translation by His Divine Grace Srila Prabhupada. One who performs his duty without attachment, surrendering the results onto the Supreme Lord, is unaffected by sinful action, as the lotus leaf is untouched by water. Srila Prabhupada ki jai. So, ikkada manaki em cheptunnaru, మన డ్యూటీ మనం పర్ఫామ్ చేయాలి. సో డ్యూటీ గురించి మనం ఆల్మోస్ట్ సెకండ్ చాప్టర్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మనం ఏమనుకున్నాం, డ్యూటీ అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ అవర్ డ్యూటీ టువర్డ్స్ ద బాడీ అండ్ ద సోల్ యాజ్ వెల్. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, పర్ఫార్మ్ యువర్ డ్యూటీ బట్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్ టు ద వర్క్ యూ పర్ఫార్మ్. అండ్ మనం సరెండర్ చేయాలంట. రిజల్ట్స్ అని వీ హ్యావ్ టు సరెండర్ ఆన్ టు ద సుప్రీం లార్డ్. అప్పుడు మనకి ఏం సిన్ఫుల్ యాక్షన్ ఉండదు అని చెప్తున్నారు. సో హౌ టు బీ లైక్ అ లోటస్ లీఫ్, మనకి 3 స్టెప్స్ ఇచ్చారు ఈ పర్టికులర్ సెక్షన్ లో. వర్స్ నెంబర్ 5.1 to 12 లో మనకి 3 స్టెప్స్ ఇచ్చారు హౌ టు బీ లైక్ అ లోటస్ లీఫ్. ఎందుకంటే లోటస్ లీఫ్ వాటర్, మీరు ఆ పిక్చర్ లో చూడొచ్చు, ఇట్ ఈస్ ఇన్ ద వాటర్ బట్ ఇట్ ఈస్ అన్టచ్డ్ బై వాటర్. సో మనం ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నాం బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ఆల్ దిస్ మెటీరియల్ థింగ్స్. సో దానికి 3 స్టెప్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏంటి, డూ ద డ్యూటీ అంటున్నారు. డూ ద డ్యూటీ అంటే ఏంటి, ఇక్కడ డ్యూటీ టువర్డ్స్ ద బాడీ అండ్ డ్యూటీ టువర్డ్స్ ద సోల్. కానీ మనం ప్రియారిటైజ్ చేసుకోవాలి, విచ్ ఇస్ ద ప్రైమరీ, విచ్ ఇస్ ద సెకండరీ. మనకి ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు వీ విల్ ఆటోమేటిక్లీ నో దట్ ద డ్యూటీ టువర్డ్స్ ద సోల్ ఇస్ ద హైయెస్ట్. ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన కాడ నుంచి మనకి కుకింగ్ చేస్తాము, వర్క్ చేస్తాము, ఇంకా చాలా చాలా యాక్టివిటీస్. మనకి ఏమైనా బ్యాంక్ పని ఉంటే బయటకు వెళ్తాము, లేదంటే షాపింగ్ కోసం అని వెళ్తాం. ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం. కానీ మన ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకోండి, ఆ ఒక కిడ్కి ఎవరికైనా సిక్, మేబీ ఫీవర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆ రోజు మన వర్క్ పక్కన పెట్టేస్తాం, ఆఫీస్ కి మెయిల్ పెట్టేస్తాం, కిడ్ సిక్ గా ఉన్నారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ టుడే. ఎందుకంటే వీఆర్ సో అటాచ్డ్ టు దట్ కిడ్ అండ్ అవర్ ప్రియారిటీ హెస్ షిఫ్టెడ్. రోజు మనం ఏదైతే ఆఫీస్ కి వెళ్తున్నామో ఆ ప్రియారిటీ టువర్డ్స్ దట్ కిడ్, బికాస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ కిడ్. మన ప్రియారిటీ షిఫ్ట్ అయిపోయింది అటు వైపు. సేమ్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ our priority is the duty towards the soul. So our duty ఎలా చేయాలో కూడా ఈ సెక్షన్ లో చెప్తున్నారు. So these are the steps. Do the duty, be detached from the results and how to control the senses అని చెప్పి ఈ సెక్షన్ లో చెప్తున్నారు. ఫస్ట్ do the duty గురించి తెలుసుకున్నాం. సో ఈ యాక్రోనిమ్ అందరికీ తెలుసు, ABCD అనే యాక్రోనిమ్. హౌ టు do the duty. సో మన లైఫ్ తీసుకున్నట్టయితే రీసెంట్లీ ఐ జస్ట్ వెంట్ త్రూ దిస్ కోట్, చాలా మంది చూసుండొచ్చు. లైక్ త్రూ అవుట్ ద లైఫ్ మనము ఒక చైల్డ్ గా ఉన్నప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ ABCD. ఏంటి, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్ అని చెప్పి. తర్వాత ఎంగేజ్ వచ్చినాక ఏంటి, A ఫర్ ఆండ్రాయిడ్, దెన్ B ఫర్ బ్లూటూత్, C ఫర్ చాట్, D ఫర్ డ్రింక్స్. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, A వచ్చేసి ఆర్థరైటిస్ అవుతుంది, B వచ్చేసి బ్లడ్ ప్రెషర్, C వచ్చేసి కొలెస్ట్రాల్, D వచ్చేసి డయాబెటీస్. సో త్రూ అవుట్ ద లైఫ్ ABCD అనేవి మన చుట్టూగా తిరుగుతున్నాయి. కానీ ఏమైనా యూజ్ ఉందా ఆ పర్టికులర్ ABCDతో? నథింగ్. బికాస్ అవి ఏవి మన ఎక్కడికి, మనకి స్పిరిచువల్ వరల్డ్ కి ఏమైనా తీసుకెళ్తాయా? నో వే. కానీ ఇక్కడ చెప్పే ABCD ఏంటంటే వీఆర్ డూయింగ్ భక్తి. అంటే A ఫర్ అసోసియేషన్, B ఫర్ బుక్స్, C ఫర్ చాంటింగ్ అండ్ D ఫర్ డైట్. A ఫర్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏంటి, అసోసియేషన్ విత్ ద డివోటీస్, అసోసియేషన్ విత్ ద గుడ్ పీపుల్. మనకి ఒక ఇంపార్టెంట్ సేయింగ్ ఉంటుంది,
టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ టెల్ వాట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ అని చెప్పేసి. సో మన ఫ్రెండ్స్ గురించి మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మన క్యారెక్టర్ ఏంటో ఆటోమేటిక్ గా మనం చెప్పేయచ్చు. ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వెన్ యూ హ్యావ్ అసోసియేషన్ విత్ అదర్ పీపుల్. సో మనం ఎప్పుడు శుద్ధ భక్తులతో ఉండాలని చెప్పి మనం ఎప్పుడు వీ హ్యావ్ టు మెడిటేట్ అపాన్ దట్, లైక్ వీ హ్యావ్ టు బీ ఇన్ అసోసియేషన్ ఆఫ్ గుడ్ పీపుల్ అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. లైక్ దేర్ సో మెనీ స్టోరీస్. మనకి బాల్గోవింద్ ప్రభుజీ కూడా స్టోరీ చెప్పారు. లైక్ 2 ప్యారెట్స్, ఒక ప్యారెట్ మిస్ అయిపోయి ఒక హంటర్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి ఆ స్టోరీ అందరూ వినుంటారు. బట్ ఐఎమ్ గివింగ్ అ డిఫరెంట్ స్టోరీ హియర్. లైక్ ఒక చిన్న బాబు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు రవి అనుకుందాం. సో వాడు చాలా మెరిట్ స్టూడెంట్ అనమాట, బాగా చదివేవాడు. అప్పుడు కాకపోతే నెమ్మదిగా ఏంటంటే వాడు మార్క్స్ తగ్గుతా వస్తున్నాయి, వాడి బిహేవియర్ మారిపోతుంది. పేరెంట్స్ చాలా వరి అయిపోయారు అనమాట, ఏంటి ఏమవుతుంది వీడికి అని చెప్పేసి. అందుకని వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళారు. టీచర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదండి, చాలా బాగా చదివేవాడు, ఇప్పుడు మాట వినట్లేదు అని చెప్పి టీచర్ తో చెప్తే టీచర్ అంటారు, అవును నేను కూడా అబ్జర్వ్ చేశాను, సరే మీరేం కంగారు పడద్దు, మీరు ఒక 2 days ఆగిరండి, నేను చెప్తాను ఏ విషయం మీకు అని అంటే, ఆ టీచర్ ఏం చేశాడు, ఈ బాబుని మానిటర్ చేస్తున్నారు, అభిని మానిటర్ చేస్తున్నారు అనమాట స్కూల్లో. సో సెకండ్ డే పేరెంట్స్ వచ్చాక నాకు అర్థమైంది ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి, మీరు ఒకసారి రవిని నా ఇంటికి పంపించండి ఈవినింగ్ అని చెప్పి చెప్తారనమాట ఆయన. సరే అని చెప్పి వాళ్ళు రవిని తీసుకొచ్చి వాళ్ళ మాస్టర్ గారి ఇంట్లో వదిలేస్తారు. అప్పుడు మాస్టర్ గారు ఏమంటారంటే రవితో, ఇదిగోని ఇక్కడ ఒక రోజ్ వాటర్ బాటిల్ ఉంది, ఈ పక్కనే మా ఇంటి పక్కన ఒక చిన్న మురుక్కాలు ఉంది, ఈ రోజ్ వాటర్ తీసుకెళ్లి అక్కడ కలిపేసి రా నువ్వు అని చెప్తారు. ఇదేంటి మాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు అనుకుని, కానీ మాస్టర్ గారు కదా జవదాట్లేదు కదా మాట. సరే అని చెప్పేసి ఆ రోజ్ వాటర్ బాటిల్ తీసుకెళ్లి అక్కడ మురుక్కాలలో కలిపేసి వస్తాడు. వచ్చినాక మాస్టర్ గారు అడుగుతారు, ఏం అబ్జర్వ్ చేశావు నువ్వు అంటే, మాస్టర్ గారు అసలు మురుక్కాలో భయంకరమైన స్మెల్ తో ఉంది, ఎప్పుడైతే ఈ రోజ్ వాటర్ కలిపానో నేను మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చిందండి అని చెప్తాడు. సరే అని చెప్పి మాస్టర్ గారు అంటారు, సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, రేపు మళ్ళీ రా అని చెప్తారు. రేపు మళ్ళీ వస్తాడు రవి. మళ్ళీ వచ్చినాక నువ్వు ఫస్ట్ నువ్వు అక్కడ రోజ్ వాటర్ కలిపావు కదా మురుక్కాలో దగ్గర, నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళేసి రా అంటే, సరే వెళ్ళి వస్తాడు. వెళ్ళి వచ్చినాక మాస్టర్ గారు అడుగుతారు, ఏం అబ్జర్వ్ చేసావు నువ్వు అక్కడ అంటే, చాలా దరిద్రమైన స్మెల్ వస్తుంది మాస్టర్ గారు అని చెప్తాడు. అవునా అంటారు మాస్టర్ గారు. అవునండి అని చెప్తాడు. తర్వాత మాస్టర్ గారు ఇప్పుడు మళ్ళీ ఒక రోజ్ వాటర్ ఇచ్చి అక్కడే పక్కన ఒక గంధపు వాటర్ ఉంటుందన్నమాట, ఈ రోజ్ వాటర్ ఈ గంధపు నీళ్ళలో కలుపు నువ్వు అంటారు. అప్పుడు కలిపితే ఏం అబ్జర్వ్ చేశావు నువ్వు అంటే, స్మెల్ భలే ఉంది మాస్టర్ గారు, ఎంత బాగా వస్తుందో ఫ్రేగ్రెన్స్ అని అంటాడు అనమాట. సరే ఈ బాటిల్ నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోయి రేపు మళ్ళీ తీసుకురా అని చెప్తే నెక్స్ట్ డే మళ్ళీ రవి ఆ బాటిల్ తీసుకుని వస్తాడు. అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి ఒకసారి నువ్వు స్మెల్ చూడు అంటే, చాలా బాగుంది మాస్టర్ గారు, నిన్నటి మీద అసలు వాళ్ళు ఇంకా ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది అని చెప్తే, అప్పుడు మాస్టర్ గారు అంటారు, సేమ్ వే రవి, ఇప్పుడు నువ్వు గుడ్ అసోసియేషన్ తో ఉంటే, ఫస్ట్ నువ్వు మురుకాలలో రోజ్ వాటర్ కలిపినప్పుడు నువ్వు స్మెల్ బాగుందని చెప్పావు, అవును ఇనీషియల్ గా చాలా బాగుంటుంది, బట్ పోను యూ విల్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్, నీ ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవి కూడా తగ్గుతూ వచ్చేస్తాయి, యూ విల్ బికమ్ లైక్ దెమ్. కానీ మన గుడ్ అసోసియేషన్ తో ఉంటే మనకున్న క్వాలిటీస్ కాకుండా వాళ్ళకున్న క్వాలిటీస్ కూడా మనం అసిమిలేట్ చేసుకుని ఇంకా గ్రో అవుతాం, ఇంకా బెటర్ పర్సన్ అవుతాం అని చెప్పేసి మాస్టర్ గారు చెప్పారు. సో దట్ ఈస్ అ రియల్లీ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులతో ఉంటామో ఆటోమేటిక్ గా మనము కావాలని అనుకోకపోయినా దే విల్ టేక్ అస్ విత్ దెమ్ టుగెదర్ అండ్ వాళ్ళ క్వాలిటీస్ కూడా మనకి అసిమిలేట్ అవుతాయి. సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు బీ ఇన్ అసోసియేషన్ విత్ డివోటీస్ ఆల్వేస్. నెక్స్ట్ వచ్చేసి బీ ఫర్ బుక్స్. ఇప్పుడు బుక్స్ అంటే ఏ బుక్ పడితే ఆ బుక్ చదివితే సరిపోతుందా? నో, మనం లాస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నాం, మనము ఒక బోనఫైడ్ పరంపర నుంచి వచ్చినప్పుడు మనం భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ చదువుతున్నాం, భగవద్గీత యథాతథం చదువుతున్నాం. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ రిటర్న్ బై శుద్ధ భక్త, ప్రభుపాద రాశారు అది. అండ్ మనం లాస్ట్ టైం వెన్ వి ట్రేస్డ్ బ్యాక్ ఆ పరంపరలో ఎక్కడున్నారో మనకు తెలిసింది. ఇప్పుడు మన కృష్ణ ఎటర్నల్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు we should try to be in that parampara. అందుకని మనము బుక్స్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రీడ్ ద బుక్స్ ఫ్రమ్ ద శుద్ధ భక్తాస్. నెక్స్ట్ వచ్చేసి చాంటింగ్. ఇప్పుడు మనం అందరూ కలియుగాలో ఉన్నాం. సో కలియుగాలో ఏంటి, కలియుగ ధర్మం ఏంటి? దెర్ ఇస్ నో అదర్ వే అదర్ దెన్ చాంటింగ్ ద హోలీ నేమ్స్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు మనము చాంటింగ్ గురించి చెప్పాలంటే మనకి చైతన్య చరితామృతం అనుకుంటే దెర్ ఇస్ అ వర్స్ దేర్, హరేర్ నామ్ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యత. So there is no other way other than chanting the holy names. That is the Hare Krishna Mahamantra.
నెక్స్ట్ వచ్చేసి డైట్, డి వచ్చేసి డి యాక్రోనిమ్ వచ్చేసి డైట్. డైట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే జస్ట్ ఈ డైట్ అనేది ఇప్పుడు మనము గ్రెయిన్స్ కుక్ చేస్తాం, మనము వెజిటబుల్స్ కట్ చేస్తాం. సో ఇవన్నీ కట్ చేసేటప్పుడు ఇప్పుడు వెజిటబుల్స్ గ్రో అవ్వాలంటే దానికి సన్లైట్ కావాలి, వాటర్ కావాలి. సో ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? ఇవన్నీ కృష్ణ ఇస్తున్నారు. దాన్ని మనం హ్యాపీగా తీసుకొచ్చేసి కుక్ చేసి తింటున్నాం. బట్ మనం ఏం చేయాలంటే ఆ కుక్ చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం కృష్ణకి అర్పించాలి. ఎందుకంటే మనము ఈ కట్ చేయటం వల్ల ఈ ఏదైతే సిన్స్ ఉంటాయో ఆ సిన్స్ అని మనకి దే విల్ బి అన్టచ్డ్. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడన్నా మనం ఏదన్నా కుక్ చేసుకున్నప్పుడు అది తీసుకెళ్లి ఆల్టర్ ముందులా కృష్ణ దగ్గర పెట్టి ఒక తులసి లేఫేసి, కృష్ణ ఇది నాకు నీ వల్లే దొరికింది, థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి మనం ఎప్పుడైతే ఆఫర్ చేస్తామో అది ప్రసాదంగా మనం స్వీకరిస్తామో దట్ విల్ ఆటోమేటిక్లీ ప్యూరిఫై అస్. ఇప్పుడు ఇస్కాన్ లో చాలా మంది వింటూ ఉంటారనమాట, ప్రసాదం చాలా బాగుంటుంది, ప్రసాదం చాలా బాగుంటుందని. ఇన్ఫాక్ట్ ఈవెన్ నేను ఇస్కాన్ కి రావడానికి కారణం కూడా మెయిన్ ప్రసాదం అండ్ కీర్తన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఇంక్లినేషన్ లేదు ఈ స్క్రిప్చర్స్ వీటి మీద, బట్ మెయిన్ ప్రసాదం అండ్ కీర్తన్ కోసం అని చెప్పి నేను ఇనిషియల్ గా స్టార్ట్ చేశాను ఈ సత్సంగ్స్ కి రావడానికి. సో జనరల్ గా ప్రసాదం అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇది వరకు మాకు అలవాటు ఉండేది అనమాట, లైక్ హనుమాన్ చాలీసా చదవటము. ఈవినింగ్ ప్రసాదం అంటే జనరల్ గా ఏమనుకుంటాం, నేను ఫస్ట్ సత్సంగ్కి వెళ్ళినప్పుడు 1 సెకండ్. సో ఫస్ట్ టైం నేను సత్సంగ్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను ఓకే ప్రసాదం అంటే ఒక స్వీట్ ఒక హాట్. ఎందుకంటే త్రూ అవుట్ ద లైఫ్ మనం ఎక్కడికన్నా ఇలా హనుమాన్ చాలీసా చదివినా లేకపోతే విష్ణు సహస్రనామాలు చదివినా జనరల్ గా ప్రసాదం అంటే ఏంటి, ఒక పులిహారో లేకపోతే ఒక కేసరో పెట్టేసి పంపిస్తారనమాట. సో ఫస్ట్ టైం నేను సత్సంగ్కి వెళ్ళినప్పుడు ప్రసాదం అంటే వాళ్ళు ఇస్త్రాకు వేసి అన్ని వెరైటీస్ వడ్డిస్తున్నారు. ఇదేంటి ప్రసాదం అన్నారు కదా ఇన్ని పెడుతున్నారు ఏంటి అనుకుంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇస్కాన్. ప్రసాదం అంటే ప్రభుపాద ఏం చెప్తారు, ఇట్ ఈస్ లైక్ అ ఫుల్ మీల్, హార్ట్ఫుల్లీ వీ హ్యావ్ టు ఈట్. అండ్ మనకి బాల్గోవింద్ ప్రభుజీ కూడా చాలా సార్లు చెప్తా వస్తున్నారు ఏంటి, మదర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బిల్డింగ్ కాన్షియస్నెస్ ఇన్ దేర్ ఫ్యామిలీ. ఎందుకంటే మదర్ కిచెన్ లో ఈ ఫుడ్ ఎప్పుడైతే కుక్ చేస్తారో, ఇఫ్ హర్ కాన్షియస్నెస్ ఇంక్లైన్ టువర్డ్స్ కృష్ణ కాన్షియస్నెస్, ఆటోమేటిక్లీ మేబీ ఇమిడియట్ గా కానీ లేటర్ కానీ ఆర్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు కృష్ణ కాన్షియస్నెస్. ఎందుకంటే ఆ కుక్ చేసే కాన్షియస్నెస్ వేరుంటుంది వన్స్ యూ కుకింగ్ ఫర్ కృష్ణ. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఏబిసిడి అనేవి మనం పర్ఫార్మ్ చేయాలి టు డూ అవర్ డ్యూటీ టువర్డ్స్ ద సోల్. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది. ఏంటి ఆ లైఫ్ లెసన్? Spiritual life will drive away sinful life automatically as both are incompatible. Incompatible ante enti? Both are different in nature. Spiritual life it's like this and sinful life is like this. Both of them will never unite. So మనం ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్ ప్రాక్టీస్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా సిన్ఫుల్ లైఫ్ వెళ్ళిపోతుందంట. ఇప్పుడు మనము చేయాల్సిందల్లా ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ బీ ఇన్ ద అసోసియేషన్ విత్ డివోటీస్, చాంట్ ద హోలీ నేమ్, డూ ద హరే కృష్ణ మహామంత్ర అండ్ ప్రసాదం స్వీకరించాలి. అప్పుడు మనలో ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావచ్చు. కొందరికి ఆనియన్ గార్లిక్ అలవాటు ఉంటుంది, కొందరికి నాన్ వెజ్ అలవాటు ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎందుకంటే మనం స్పిరిచువల్ లైఫ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్లీ అవి వెళ్ళిపోతాయి. అయ్యో నేను ఇంకా ఇది తింటున్నాను అని మరి మనం వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ దిస్ ఇస్ ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ విన తర్వాత నేను చెప్తున్నాను ఇది. అండ్ వి నీడ్ నాట్ వరీ అబౌట్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్ టు వరీ ఈస్ నాకు డివోటీ సాంగత్యం ఇవ్వు తండ్రి, నాకు చాంటింగ్ చేసే శక్తి ఇవ్వు తండ్రి, అది డివోషన్ తో చేసే శక్తి ఇవ్వు అని చెప్పేసి మనం కోరుకోవాలి. వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దట్ సిన్ఫుల్ థింగ్స్. అవి బ్యాడ్ థింగ్స్ ఆటోమేటిక్లీ విల్ గో అవే, ఎందుకంటే దే ఆర్ ఇన్కంపాటబుల్. సో to be like a lotus leaf, we have second step enti, we have to be detached from the results. So the second step to be like a lotus leaf entanta, be detached from the results. సో మనము నిష్కామ కర్మ యోగ గురించి నేర్చుకున్నాం. సో మనకి కృష్ణ అర్జునకి ఏమి ఇన్స్ట్రక్ట్ చేశారు, బీ లైక్ అ నిష్కామ కర్మ యోగి అర్జున అని చెప్పి చెప్పారు. సో మనం ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ కి మన ఆన్సర్స్ ఇవే అయితే వీఆర్ ప్రాక్టీసింగ్ నిష్కామ కర్మ యోగీస్. ఏంటి ఆ 4 క్వశ్చన్స్? హూ ఆర్ యూ అంటే మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలి? ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. వాట్ వర్క్ డూ యూ డూ? Whatever work is allocated to me by God,
హౌ డూ యూ డూ దట్ వర్క్? మనం ఏదైనా ఆ వర్క్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు డూ ఇట్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ విత్ సిన్సియారిటీ, విత్ డెడికేషన్, give your 100% in whatever you're doing. And next which is, what do you do with the results? I offer it to Krishna. So mana 4 questions ki ive mana answers ayi unte we are really practicing nishkama karma yogis. So ikkada oka beautiful life lesson undi enti, one who sees everything in life as profit and loss cannot have peace. ఇప్పుడు మనము డే టు డే లైఫ్ లో చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ యు ఆర్ ఎర్నింగ్ శాలరీ, గివ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ టు చారిటీ, దెన్ ఆటోమేటిక్లీ దట్ ఎంటైర్ శాలరీ విల్ బి ప్యూరిఫైడ్. మీరు ఒక 3 bedroom అపార్ట్మెంట్ తీసుకున్నారు, డూ సత్సంగ్స్ ఇన్ యువర్ హౌస్, మేక్ ఇట్ యాజ్ అ టెంపుల్, దెన్ ఆటోమేటిక్లీ దట్ హౌస్ ఇస్ ప్యూరిఫైడ్. అండ్ మనము జనరల్ గా మెటీరియల్ వరల్డ్ లో, భౌతిక ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇంకా ఇంకా అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే యాంగ్జైటీ మిగులుతుంది, అక్కడ ఏమీ మిగలదు, హ్యాపీనెస్ ఉండదు, పీస్ ఉండదు. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కపుల్ తీసుకుందాం, ఒక యంగ్ కపుల్. సో దిస్ జనరేషన్ ఎలా ఉన్నారంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్, దట్స్ ఫైన్, యూ కెన్ వర్క్, కానీ దే షుడ్ బి అన్ అండర్స్టాండింగ్. సో ఆ అండర్స్టాండింగ్ అనేది ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఐ హావ్ సీన్ సమ్ కపుల్స్ యాక్చువల్లీ ఎట్లా అంటే, ఓకే నేను వర్క్ చేస్తున్నాను, నువ్వు వర్క్ చేస్తున్నావు, సో నేనెందుకు కుక్ చేయాలి, నువ్వే కుక్ చేయొచ్చు కదా. సో ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ డిస్కషన్. ఓకే నా ఫోన్ బిల్ నేను కట్టుకుంటున్నాను, ఈ ఫోన్ బిల్ నువ్వు కట్టుకో, ఓకే ఫైన్. మళ్ళీ ఏంటి, ఇప్పుడు కామన్ యూటిలిటీస్, కామన్ బిల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు రెంట్ పే చేయాలో లేకపోతే కరెంట్ బిల్ పే చేయాలో, అలా ఎలా ఉంటుందంటే వాళ్ళ డిస్కషన్, ఓకే ఈ మంత్ నువ్వు పే చేయి, నెక్స్ట్ మంత్ నేను పే చేస్తా. వాట్ టైప్ ఆఫ్ రిలేషన్ ఇస్ దాట్? సో మనం ప్రతి దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటుంటే వీ విల్ నాట్ హ్యావ్ పీస్. కొని అట్లా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? నో, దే డోంట్ హ్యావ్ పీస్ ఎట్ ఆల్. రోజు గొడవలతో, రోజు యాంగ్జైటీతో, మిజరీస్ తోనే ఉంటుంది లైఫ్ అంతా. సో మనం వీ షుడ్ నాట్ సీ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ. అది అలా చూసినట్టయితే వీ డోంట్ హ్యావ్ పీస్ అని చెప్పి చెప్తున్నారు ఈ లైఫ్ లెసన్ లో. నెక్స్ట్, ద థర్డ్ స్టెప్ టువర్డ్స్ బీయింగ్ అ లోటస్ లీఫ్ ఇస్ కంట్రోలింగ్ ద సెన్సెస్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది, మీరు చూసినట్టయితే. జనరల్ గా మనము బిఫోర్ కృష్ణ కాన్షియస్నెస్, లేకపోతే మనం ఎవరైనా పిల్లల్ని కానీ కదిలిచ్చి అసలు నీ గోల్ ఏంటి లైఫ్ లో అని చెప్పి అడిగితే ఏమంటారు వాళ్ళు? బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, బాగా సంపాదించాలి. సో ఇదే ఉంటది అనమాట, ఇదే వర్జన్ ఉంటుంది అందరి దగ్గర. సో ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నారు ఏంటి, యూత్ అప్పుడు హీఈస్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ 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 అని చెప్పి రన్ చేస్తున్నాడు. తర్వాత మిడ్ ఏజ్ కి వచ్చాడు. మిడ్ ఏజ్ లో పిక్చర్ మీరు చూస్తుంటే వాడి చేతిలో ఎంతో ఉంది మనీ, కానీ అక్కడ స్టాప్ చేశాడా? నో, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని పరిగెడుతున్నాడు. సరే, ఇంకా థర్డ్ దాంట్లో చూస్తే మీరు ఫుల్ వెల్త్ అన్ని అక్యుములేట్ చేసుకున్నాడు, కానీ వాట్ ఈస్ ద యూజ్? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్. చాలా మంది అంటూ ఉంటారనమాట, స్పిరిచువల్ ఈ ఏజ్ లోనే ఏంటి, ఇంకా చాలా టైం ఉందిలే, 60-70 వచ్చినాక చూసుకుందాం అంటారు. కానీ ఈ పిక్చర్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అప్పుడు ఏమవుతుంది. ఇంకా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ద సూనర్ ద బెటర్. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మనము ఎప్పుడైతే మనం ఈ సెన్సెస్ కంట్రోల్ చేసుకోలేకపోతామో వీ విల్ యాక్చువల్లీ డిస్ట్రాయ్ ద 4 pillars ఆఫ్ ధర్మ. సో 4 pillars ఆఫ్ ధర్మ ఏంటి? మర్సీ. మర్సీ అంటే ఏంటి? బీయింగ్ కంపాషనేట్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. సో ట్రూత్ఫుల్నెస్, సెకండ్ పిల్లర్ ఆఫ్ ధర్మ వచ్చేసి ట్రూత్ఫుల్నెస్. ట్రూత్ఫుల్నెస్ అంటే ఏంటి? టు బి ట్రూత్ఫుల్ అంటే ట్రూత్ మాట్లాడటం. నెక్స్ట్ వచ్చేసి ఆస్టరిటీ. ఆస్టరిటీ అనే పిల్లర్ ఆఫ్ ధర్మ అంటే ఏంటి? యూ హ్యావ్ టు బి డెడికేటెడ్ ఆన్ వాట్ యూర్ డూయింగ్, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెన్సెస్. క్లెనినెస్. క్లెనినెస్ అంటే ఏంటి? బీయింగ్ క్లీన్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మనం చేసే యాక్టివిటీస్ వల్ల వీఆర్ యాక్చువల్లీ డిస్ట్రాయింగ్ ద పిల్లర్స్ ఆఫ్ ధర్మ. ఎట్లా? ఇప్పుడు మర్సీ అనే పిల్లర్ ఆఫ్ ధర్మ ఎట్లా డిస్ట్రాయ్ చేస్తాం? మర్సీ అంటే ఏం చెప్పుకున్నాం? వీ హ్యావ్ టు బి కంపాషనేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అని చెప్పుకుంటున్నాం. కానీ మనము ఫర్ ద టేస్ట్ ఆఫ్ అవర్ టంగ్, ఇఫ్ యు ఆర్ కిల్లింగ్ అదర్ ఇన్ లివింగ్ ఎంటిటీస్, సో హౌ దిస్ పిల్లర్ ఆఫ్ ధర్మ విల్ బి సస్టైన్డ్? సో దాని వల్ల మనం ఈ మర్సీ అనే పిల్లర్ ని డిస్ట్రాయ్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ట్రూత్ఫుల్నెస్. ట్రూత్ఫుల్నెస్ అంటే ఏంటి? ట్రూత్ ఎక్కడుంది అసలు? we will actually be talking a lot, we'll be talking a lot. లైక్ ఇప్పుడు మీరు ఆ పిక్చర్ లో చూస్తుంటే ఫ్రంట్ హాయ్ చెప్తున్నాడు, ఎన్హమాల్ హీస్ డూయింగ్ అ క్రాస్. సో దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ నో ట్రూత్. మనం క్యాజినోస్ చూస్తున్నాం, చాలా చాలా గేమ్స్ చూస్తున్నాం. ఇస్ దర్ ఎనీ ట్రూత్ ఇన్ దట్? దెర్ ఇస్ నో ట్రూత్. గ్యాంబ్లింగ్ అంటేనే దెర్ ఇస్ నో ట్రూత్. నెక్స్ట్ ఆస్టరిటీ.
సో ఆస్టరిటీ ఏంటి? ఆస్టరిటీ అనేది యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డ్రింక్స్ తాగే వాళ్ళు, ఇంటాక్సికేషన్ తీసుకునే వాళ్ళని చూడొచ్చు. సో వాళ్ళు ఎలా ఉంటారు? ఇంటాక్సికేషన్ తీసుకునే వాళ్ళు దే వోంట్ ఈవెన్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ దేర్ మైండ్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. దే వోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఎనీథింగ్. సో దాని వల్ల ఈ పిల్లర్ ఆఫ్ ధర్మ ఈస్ డిస్ట్రాయిడ్. నెక్స్ట్ వచ్చేసి క్లెనినెస్. క్లెనినెస్ గురించి మాట్లాడాలంటే ఇట్ ఇస్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. క్లెనినెస్ గురించి మాట్లాడాలంటే మనం 4 regulative principles we'll be talking about illicit sex. So sex within the marriage is allowed, but premarital sex కానీ outside the marriage sex is not allowed. So ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నామో ఆటోమేటిక్ గా వీఆర్ డిస్ట్రాయింగ్ ద 4 pillars of dharma. సో ఈ 4 pillars of dharma మనం డిస్ట్రాయ్ చేస్తే ఏమవుతుంది? ద వరల్డ్ బికమ్స్ అ chaos. సో ఇక్కడ మనకి ఒక లైఫ్ లెసన్, బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది. ఏంటి? ద లెసర్ ద సిన్ లెసర్ వి సఫర్. దట్ ఈస్ ఆబ్వియస్. మన లాస్ట్ చాప్టర్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటది? మనం డిస్కస్ చేసుకునేది కర్మ వికర్మ. కర్మ చేసిన వాళ్ళు ఏంటంటే పుణ్య కర్మ, దే విల్ ఎంజాయ్ కమింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. కానీ వికర్మ చేసిన వాళ్ళు ఏంటంటే బికాస్ దే హ్యావ్ డన్ సిన్ఫుల్ యాక్షన్స్, ఆ సిన్ఫుల్ యాక్షన్స్ సఫర్ అవటం మళ్ళీ వస్తారని మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ లైఫ్ లెసన్ ఇస్ లెసర్ ద సిన్ లెసర్ వి సఫర్. Next, so this chapter, we first section వచ్చేసి we are concluding. So the 3 steps on how to be like a lotus leaf. First step, painting, do the duty. Second step, we should not be detached, we should be detached. And third step వచ్చేసి we have to control the senses. ఎప్పుడైతే ఈ 3 steps we have to meditate on every day and మనం contemplate చేసుకోగలిగితే, we have to work on these 3, definitely there will be a spiritual progress. సో ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే లైక్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ బట్ నాట్ సేమ్ వే యాజ్ ఐమ్ టెలింగ్. లైక్ మనం ఒక షీట్ పెట్టుకోవాలి. ఏంటంటే డ్యూటీ టువర్డ్స్ ద సోల్, డ్యూటీ టువర్డ్స్ ద బాడీ. సో ప్రతిరోజు మనం అట్లీస్ట్ ఒక 10-15 minutes టైం స్పెండ్ చేసి మార్నింగ్ నుంచి మనం ఏం చేసాము అని చెప్పి డ్యూటీ టువర్డ్స్ ద సోల్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నేను ఆల్టర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పాను. అలా ఎన్నిసార్లు చెప్పాను అది రాసుకోవాలి. ప్రసాదం కుక్ చేశాను, ప్రసాదం ఆఫర్ చేశాను, సో అది రాసుకోవచ్చు. 16 rounds చాంటింగ్ చేశాను, ఇంత టైం స్పెండ్ చేశాను కృష్ణ నీ కోసం అని చెప్పేసి అది డ్యూటీ టువర్డ్స్ ద సోల్ కింద రాస్తాం మనం. అండ్ ఇప్పుడు మనం డ్యూటీ టువర్డ్స్ ద బాడీ చేస్తున్నాం, కానీ ఏ కాన్షియస్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? వీ హ్యావ్ టు సీ విత్ ఈక్వల్ విజన్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఆన్ దిస్ వరల్డ్ కదా. సో ఇప్పుడు బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పని అమ్మాయి రాలేదు, వాళ్ళ రాకపోతే రేపు నేను ఎలా మాట్లాడుతున్నాను తనతో? సో షీఈస్ అ లివింగ్ బీయింగ్, వీ హ్యావ్ టు హ్యావ్ ఎంపతి. సో నేను తన మీద అరిశానా? రాగానే ఏంటి ఇలా రాలేదు, నువ్వు ఇలా చేస్తే ఎట్లాగో ఇట్లా అరిశానా? లేకపోతే నేను కామ్ గా ఓకే ఫైన్ నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సరే అని చెప్పేసి నేను మాట్లాడానా? సో దాంట్లో ఏంటి? 2 different ways ఉంది అక్కడ. ఇఫ్ యూఆర్ షౌటింగ్ ఎట్ హర్, నీ అనర్థం తగ్గలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదేంటి? నీ ఇట్ విల్ బి డ్యూటీ టువర్డ్స్ ద బాడీ. ఎందుకంటే తను రాలేదు కాబట్టి నువ్వు ఆ పని చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి యూఆర్ షౌటింగ్, దట్ విల్ కమ్ అండర్ డ్యూటీ టువర్డ్స్ ద బాడీ. సో ఇలా మనం క్లాసిఫై చేసుకోగలిగితే మనము వీ నో నీడ్ టు డూ దిస్ ఎవ్రీ డే, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అలా చేస్తూ ఉంటే. సాధారణ షీట్స్ చాలా మంది ఫిల్ చేస్తున్నారు, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ సీ హౌ టు సీ హౌ మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి వి అవర్ సెల్స్ కెన్ కంటెంప్లేట్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ డ్యూటీ టువర్డ్స్ ద సోల్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ఇక్కడ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో, దెన్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఓకే ఐ ఆమ్ ఇన్ ద రైట్ పాత్, ఐ ఆమ్ ప్రోగ్రెసింగ్ స్పిరిచువలీ అని చెప్పి అర్థం అనమాట. సో నెక్స్ట్ సెక్షన్, సో ద సెకండ్ సెక్షన్ మనం ఏమనుకున్నామంటే ద 3 doers. వర్స్ నెంబర్ 13 to 16 is talking about the 3 doers. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంది 5.13. సర్వ కర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. Translation by His Divine Grace Srila Prabhupada. When the embodied living being controls his nature and mentally renounces all actions, he resides happily in the city of 9 gates. 9 gates, city of 9 gates is a material body, neither working nor causing work to be done. Srila Prabhupada ki jai. So ikkada manaki em cheptunnaru? City of 9 gates, the material body gurinchi cheptunnaru. So ikkada manamu ee picture chusinattaithe, this is actually a science diagram. Mana body lo there 9 gates, the city of 9 gates. ఏమని చెప్తున్నారు? మన టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనకి 7 gates ఉన్నాయి. అవేంటి? 2 ears, 2 nostrils, 2 eyes and 1 mouth.
సో ఇయర్స్ మనకి ఎందుకు ఇచ్చారు? బికాస్ వీ కెన్ లిసన్, వీ కెన్ హియర్ ద సౌండ్ వైబ్రేషన్స్. అండ్ నాస్ట్రిల్స్ తో మనం ఏం చేస్తాం? వీ కెన్ బ్రీత్, వీ కెన్ స్మెల్ ద ఫ్రేగ్రెన్స్. ఐస్ టు సీ అండ్ టు విజువలైజ్. Mouth to speak and to eat. And the other two gates, that is in the lower part of the body, one is genitals and other is anus, and these are mostly related to excretion and procreation. So mana city of 9 gates, city ante enti ikkada body, this material body. This Krishna is talking about the city of 9 gates. మనకి ఈ సిటీ ఆఫ్ 9 గేట్స్ ఇచ్చిన పర్పస్ ఏంటి అంటే, దిస్ బాడీ ఇచ్చిన, ద మెటీరియల్ బాడీ ఇచ్చిన పర్పస్ ఏంటి? ఇట్ ఇస్ ద ఫెసిలిటీ టు ఎంజాయ్. ఇప్పుడు మనకి బాల్గం ప్రభుజీ చాలా సార్లు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే గులాబ్ జామున్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి గులాబ్ జామున్ తినాలనిపిస్తే మనం ఏం చేస్తాం? అక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గులాబ్ జామున్ ఉండాలి. ఆ ఫ్రేగ్రెన్స్ మనం స్మెల్ చేస్తున్నాం త్రూ అవర్ నోస్, అండ్ బికాస్ ఇట్ ఈస్ దేర్ వీఆర్ ఎంజాయింగ్ విత్ అవర్ మౌత్. మనకి సిటీ ఆఫ్ 9 గేట్స్ ఇచ్చారే కాబట్టి వీఆర్ ఎంజాయింగ్. సో హీ హాస్ గివెన్ దిస్ సిటీ ఆఫ్ 9 గేట్స్ టు ఎంజాయ్. కానీ మనకి ఈ బాడీ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మనం ఎందుకు బాడీ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం కంటిన్యూస్ గా? బాడీ వై ఇట్ ఇస్ చేంజింగ్? ఎందుకంటే వీఆర్ కాన్స్టెంట్లీ చేసింగ్ ఫర్ హ్యాపీనెస్. దీంట్లో ఉందా హ్యాపీనెస్, దాంట్లో ఉందా, 2 bedroom హౌస్ లో ఉందా, 3 bedroom ఉందా, లేకపోతే విల్లా ఉందా, ఇలా మనం కాన్స్టెంట్ గా చేస్ చేసుకుంటూ వెళ్తున్నాం హ్యాపీనెస్ కోసం. కానీ ఏమవుతుంది? ఈ బాడీ మనకి అర్థం కానిది ఏంటంటే, this body is temporary, but we are chasing for happiness constantly. So ee whole process lo em avutundi? We will automatically grow, we will get old. So ivanni manam realize avalem, but throughout this process em avutundante we will ultimately suffer. మిజరీస్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ లివింగ్ ఎంటిటీ విచ్ హ్యాస్ టేకెన్ బర్త్ షుడ్ డై. మనం జన్మ, మృత్యు, జరా, వ్యాధి గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఎవ్రీ లివింగ్ బీయింగ్ విచ్ హ్యాస్ టు టేక్ బర్త్ షుడ్ డై. అండ్ ఏదైనా లివింగ్ బీయింగ్ జన్మ, మృత్యు, జరా, సో వీ కెనాట్ సఫర్ ఫ్రమ్ దీస్ అని చెప్తున్నాం. అండ్ మనము 3-fold మిజరీస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ షార్ట్ లివిడ్ హ్యాపీనెస్ అంటున్నారు. ఎందుకు షార్ట్ లివిడ్ హ్యాపీనెస్ అంటున్నారు? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఒక 5 members ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఒక ఫ్రెండ్ వచ్చేసి తను iPhone 9 మోడల్ వచ్చింది మార్కెట్ లోకి, నేను iPhone 9 కొనుక్కున్నాను, చూడండి చూడండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చూపిస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు? వావ్, అమేజింగ్ ఉంది నీ ఫోన్, భలే తెచ్చేసుకున్నావే నువ్వు, ఫస్ట్ డేనే దీనికి చాలా పెద్ద క్యూస్ ఉంటాయంట కదా. అంటే షీ విల్ ఫీల్ గ్రేట్ అబౌట్ దట్ థింగ్ అండ్ షీ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. తర్వాత ఒక 1 week అయినాక ఐఫోన్ వాడు దాంట్లో ఏదో డిఫెక్ట్ ఉందని చెప్పేసి iPhone 10 మోడల్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే ఏమవుతుంది? 5 friends లో ఇంకొక అమ్మాయి iPhone 10 కొనుక్కొస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ ఫస్ట్ iPhone 9 కొనుక్కున్న అమ్మాయి హ్యాపీనెస్ ఏమవుతుంది? ఇట్ ఇస్ షార్ట్ లివ్డ్. ఎందుకంటే ఇప్పుడు తను ఇంకో అమ్మాయి iPhone 10 కొన్నంత వరకు హర్ హ్యాపీనెస్ ఇస్ లైవ్ దేర్. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కొనుక్కుందో హర్ హ్యాపీనెస్ బికేమ్ మిజరీ. ఎందుకంటే నాకన్నా మంచి ఫోన్ కొనుక్కుంది. సో దట్ హ్యాపీనెస్ టర్న్ ఇన్ టు మిజరీ. అందుకనే మనం షార్ట్ లివ్డ్ హ్యాపీనెస్ అంటున్నాం. అండ్ మనం ఈ బాడీని ఎలా ఎక్వైర్ చేస్తాం? ఈ బాడీని ఎలా ఎక్వైర్ చేస్తామంటే మనం 2 things గురించి తెలుసుకోవాలి. దట్ ఈస్ ద 2 Ds. వన్ ఈస్ ద డిజైర్ అండ్ ఇంకోటి డిజర్వ్. డిజర్వ్. ఇప్పుడు మనం ఎందుకు ఇంకొక బాడీ చేంజ్ చేసుకున్నాం చెప్తాం. ఎందుకంటే వీఆర్ కాన్స్టెంట్లీ రన్నింగ్ ఫర్ హ్యాపీనెస్. దీంట్లో ఉందా హ్యాపీనెస్, దీంట్లో ఉందా అని చెప్పేసి వీఆర్ కాన్స్టెంట్లీ రన్నింగ్. సో ఆ ప్రాసెస్ లో ఏమవుతుంది? వీల్ గెట్ ఓల్డ్, వీల్ గెట్ డిసీజ్డ్ అండ్ వీ విల్ డై. కానీ మనం ఏం చేయాలి? నెక్స్ట్ బాడీ తీసుకోవాలి. ఎందుకంటే మన చేజ్ అవ్వలేదు. అప్పుడు కృష్ణ ఏమంటారు? ఓకే, నీ చేజ్ అవ్వలేదు కదా హ్యాపీనెస్, నీకు ఈ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కావాలి కదా, సరే ఈ బాడీ తీసుకో నువ్వు అని చెప్పేసి మళ్ళీ ఈ మెటీరియల్ వరల్డ్ లోకి పంపుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పిక్చర్ చూసినట్టయితే ఇక్కడ ఒక మనిషి ఏది పడితే తింటున్నాడు. సో దే ఆర్ పీపుల్ లైక్, ఇదొక మన బాడీ ఒక గ్రైండింగ్ మిషన్ లాగా అనుకుని నాన్ స్టాప్ గా తింటూనే ఉంటారు. ఏది పడితే అది లైవా లేకపోతే ఇట్ ఇస్ అలైవ్ ఆర్ నాట్ అలైవ్, ఏది పడితే తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి, నెక్స్ట్ బర్త్ లో దే విల్ బికమ్ అ పిగ్ అని చెప్పేసి ఇట్ ఈస్ డిపిక్టింగ్ ఇన్ దిస్ పిక్. సో ఇట్లా డీటెయిల్స్ మాట్లాడుకోపోతే దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ వీ కెన్ టేక్ based on our desires and what we deserve. So in nature of the body enti, nature of the body ipude mana discuss chesunnam, it will grow old and then it will deteriorate and we will actually leave the body ki death undi kani soul ki death ledu. But since our consciousness is still roaming in chasing that particular type of happiness, manaki inkoka body
వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as ట్రాన్స్మైగ్రేషన్. సో దట్ ఈస్ ద బాడీ ఇస్ ద ఫస్ట్ డూవర్. సెకండ్ డూవర్ వచ్చేసి ద సోల్, జీవాత్మ. జీవాత్మ ఏంటి, ఎప్పుడు వీల్ డిజైర్ ఫర్ హ్యాపీనెస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మనం సిన్ఫుల్ యాక్షన్స్ చేస్తే మనకి సిన్ఫుల్ రియాక్షన్సే వస్తాయి, పయస్ యాక్షన్స్ చేస్తే పయస్ రియాక్షన్స్ వస్తాయి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ డిజైర్. మనము వీఆర్ ఆల్వేస్ ఇన్ దిస్ ఇల్యూషన్ అంట. ఏంటి, ఐ ఆమ్ ద సిటీ అంటే ఐ ఆమ్ ద బాడీ అంటే మనము జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఐ ఆమ్ ఇన్ ఇండియన్, ఐఎమ్ హైదరాబాదీ, ఐఎమ్ తెలంగాణైట్, అట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా. సో వీఆర్ ఇన్ దట్ ఇల్యూషన్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ద సిటిజన్స్ ఇన్ దిస్ సిటీ అండ్ దట్ ఈస్ టెంపరరీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద సెకండ్ డూవర్. ఇక్కడ లైఫ్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ఇస్ రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ చాయిస్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, కొందరిని చూస్తే అబ్బా వీళ్ళు భలే బ్యూటిఫుల్ గా ఉన్నారే, ఎంత ఫేర్ గా ఉన్నారు ఇట్లా అనుకుంటాం. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్, బికాస్ ఆఫ్ దేర్ ఓన్ కర్మ, వాట్ దే డిజైడ్ అండ్ వాట్ దే డిజర్వ్. సో ఇన్ఈక్వాలిటీ ఇస్ రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ చాయిస్. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఏంటంటే ద లాస్ ఆఫ్ నేచర్ ఆర్ వెరీ స్ట్రింజెంట్. మనకి ఇక్కడ లాస్ చూస్తాం. ఇప్పుడు మనము ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఏమన్నా పోలీసులు పిక్చర్ క్లిక్ చేస్తుంటే ఈ యంగర్ జనరేషన్ లేకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఓ ఇక్కడ పోలీసు ఉన్నారు, నా దగ్గర హెల్మెట్ లేదు, నా దగ్గర లైసెన్స్ లేదు అని చెప్పేసి రాంగ్ రూట్ లో వెళ్ళిపోదామని ట్రై చేస్తారు. అంటే ఏంటంటే వెనక్కి తిరిగిపోయి ఏదో సందుల్లోంచో ఎటో వెళ్ళి దే ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ పనిష్మెంట్స్. కానీ we cannot escape from the punishment of the Lord, because the Lord's nature, the laws of the Lord are very stringent. So మనం ఏం చేయాలంట, we have to police ourselves. మనం ఎప్పుడు కాషియస్ గా ఉంటూ we have to police ourselves. నెక్స్ట్ డోర్ వచ్చేసి ద సూపర్ సోల్. సో పరమాత్మ గురించి మనం లాస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం. సో సూపర్ సోల్, దట్ ఈస్ ద పరమాత్మ. పరమాత్మ ఎవరంట, హీ ఈస్ ద సప్లయర్ ఆఫ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము పంచభూతాల గురించి మాట్లాడుకున్నాం, గ్రాస్ బాడీ గురించి మాట్లాడుకున్నాం, సటిల్ బాడీ గురించి మాట్లాడుకున్నాం. ఈవెన్ ద సోర్స్ ఆఫ్ ద స్పిరిట్ సోల్ ఈస్ Paramatma, and whatever we desire and whatever we deserve based on that karma, he'll make that arrangements. ఇప్పుడు నెక్స్ట్ బాడీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎవరు చేస్తున్నారు, పరమాత్మ is doing that. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది. ఏంటంటే లార్డ్ ఈస్ బ్లేమ్లెస్, హీ యాక్ట్స్ ఓన్లీ యాజ్ అ ఫెసిలిటేటర్. మన ఫ్రీ విల్ తో మనం కోరుకున్నవే ఆయన ఇస్తున్నారు. హీ ఈస్ ఓన్లీ ద ఫెసిలిటేటర్. వీ కెనాట్ బ్లేమ్ ద లార్డ్ ఫర్ ఎనీథింగ్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ వేసాము జస్ట్ టు ఈజీలీ అండర్స్టాండ్ దిస్ త్రీ డూవర్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సోల్, సూపర్ సోల్, మెటీరియల్ నేచర్, దీస్ ఆర్ ద త్రీ డూవర్స్. సో సోల్ ఏం చేస్తుందంట, సోల్ ఇట్ విల్ డిజైర్ ఫర్ సంథింగ్, అప్పుడు సూపర్ సోల్ ఇట్ విల్ శాంక్షన్ దట్, అండ్ ద మెటీరియల్ బాడీ విల్ ఎగ్జిక్యూట్ దట్ అండ్ ఇట్ విల్ sense gratification, it will execute and happy feel avutundi, that is for their own sense gratification. So those are the three doers. సో ఇక్కడ ఈక్వల్ విజన్ అని చెప్పుకుంటున్నాం. ఈక్వల్ విజన్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనకు ఆ త్రీ డూవర్స్ గురించి నాలెడ్జ్ వస్తుందో we will have equal vision. So that is being explained in this beautiful verse here. So 5.18 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. Translation by His Divine Grace Srila Prabhupada. The humble sages, by virtue of true knowledge, see with equal vision a learned and gentle brahmana, a cow, an elephant, a dog, and a dog eater. Srila Prabhupada ki jai. Such a beautiful verse. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక సేజ్ అనేవాడు ఎప్పుడైతే వాళ్ళకి ఈ ట్రూ నాలెడ్జ్ ఉంటుందో, ఈ ట్రూ నాలెడ్జ్ అంటే ఏంటి, త్రీ డూవర్స్ గురించి నాలెడ్జ్ ఉంటుందో, then they will treat each and every living being they will see each and every living being with equal vision. So మనకి ఈక్వల్ విజన్ వచ్చినప్పుడు what is the effect and implication? Effect ఎలా ఉంటుందంట, we understand that we can see the three doers ఉన్నారని చెప్పేసి మనం క్లియర్ గా మనకి అండర్స్టాండ్ అవుతుందంట. And we see the presence of super soul in each and every living entity. ప్రతి లివింగ్ ఎంటిటీలో మనం సూపర్ సోల్ ని, సుప్రీం సోల్ ని చూడగలుగుతాం ఎప్పుడైతే మనకి ఈ నాలెడ్జ్ వస్తుందో.
what is the implication? The implication on self and the implication on seeing others. Implication of on self ela untundanta, we'll become naturally tolerant because we know that these are the three doers and we know that everyone is unique in this world. Dani valla manam entanta, we will be naturally tolerant and manaki genuine kindness develop avutundanta from within, from the heart of the kindness. It's not like manam edo show off cheyalani cheppesi cheyatam kaadu. When we have this knowledge, manaki genuine kindness vastundanta. అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమంట, మన మీద పెట్టుకోము, మనము ఎదుటి వాళ్ళ మీద కూడా పెట్టుకోము. సో దట్ ఈస్ ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో వీ విల్ హ్యావ్ దట్ ఇంప్లికేషన్ ఆన్ వన్ సెల్ఫ్. టువర్డ్స్ సీయింగ్ అదర్స్ ఎలా మారుతుంది? టువర్డ్స్ సీయింగ్ అదర్స్ వీల్ హ్యావ్ ద రియల్ బ్రదర్హుడ్ టువర్డ్స్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీ విల్ పర్సీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాజ్ అ టెంపుల్ ఆఫ్ లార్డ్. ఇప్పుడు మనము ఇఫ్ యు ఆర్ పర్సీవింగ్ ఎవ్రీ వన్ యాజ్ అ టెంపుల్ ఆఫ్ లార్డ్, దెన్ వేర్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్డ్ ఎనిమీ? ఎనిమీ అనే వర్డ్ కే మనకి తావలేదు. ఇది ఒకటి తెలుసుకుంటే మనం. సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ సెక్షన్ ఈక్వల్ విజన్. ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ కృష్ణ ఇస్ గివింగ్ మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, మనకి మూవీ రిలీజ్ అయ్యే ముందర ఒక ట్రైలర్ ఉంటుంది. సో అలాగా మనకి కృష్ణ ఇక్కడ 2 verses లో హీఈస్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ అష్టాంగ యోగా, కానీ మోర్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ ధ్యాన యోగాలో నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ 2 verses లో అవర్ మైండ్ ఇస్ ఫ్లిక్కరింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనమే అబ్జర్వ్ చేయొచ్చు, మనం చాంటింగ్ చేస్తున్నా కూడా లేకపోతే ఇట్లా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నా కూడా మనము కాసేపు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఒక్కొక్కసారి మనము మర్చిపోతూ ఉంటాం, మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి మనం వర్క్ లోకి వెళ్ళిపోతుంటే ఓకే కాల్ ఇక్కడ నేను ఆడియో కనెక్ట్ చేస్తున్నానని కూడా మర్చిపోతాం. బికాస్ ఐ ఆల్సో డిడ్ దట్ సో మెనీ టైమ్స్, అందుకని చెప్తున్నాను. సో ఆ కాల్ మనము అట్లా మన మైండ్ అలా క్యారీ అవే అయిపోతుందంట. సో ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అష్టాంగ యోగా అనే ప్రాసెస్ ఏంటంటే మనం మైండ్ ని కంట్రోల్ చేసుకుని సెన్సెస్ ని హోల్డ్ చేసుకుని గ్రాడ్యువల్ గా మన మైండ్ ని కామ్ చేసుకుని we will meditate upon Paramatma. So that is the highest in Ashtanga Yoga, but different types explain chesaru ikkada, like someone will be meditating on an object, someone will be meditating on a light. So ivanni manam next chapter lo discuss cheskuntam. So this is the last section of this particular verse. The last section enti, it is a 5.29 verse. It is a peace formula. This is a peace formula verse 5.29, and this is a very very important verse, and this is my personal favorite too. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. Translation by His Divine Grace Srila Prabhupada. A person in full consciousness of me, knowing me to be the ultimate beneficiary of all sacrifices and austerities, the Supreme Lord of all planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries. Srila Prabhupada ki jai. Such a beautiful verse and beautiful translation given by Srila Prabhupada. So మనం ఇదొక్కటి అర్థం చేసుకుంటుంటే ఈ ప్రపంచంలో ఎవరికి ఎనిమియే ఉండరు. నోబడీ విల్ హ్యావ్ ఎనిమీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? భోక్తారాం. భోక్త అంటే ఎవరు? ఎంజాయర్. సో హూ ఈస్ ద ఎంజాయర్ హియర్? కృష్ణ ఈస్ ఓన్లీ ద ఎంజాయర్. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరం అంటే హీఈస్ ద సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అండ్ డెమిగాడ్స్. సుహృదాం సర్వభూతానాం అండ్ ద బెనిఫాక్టర్ అండ్ వెల్ విషర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఇదొక్కటి మనం అర్థం చేసుకోగలిగితే we will attain peace. మనకి సఫరింగ్ అనేదే ఉండదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్స్. దీన్ని కొంచెం సింప్లిఫై చేయడానికి ఈ పిక్చర్ లో మనం ఏం చెప్తున్నామంటే, ఇఫ్ యు నో గాడ్ యూ విల్ నో వాట్ ఈస్ పీస్. ఇప్పుడు నీకు గాడే లేరు అనుకుంటే కనుక నీకు అసలు పీసే ఉండదు అని చెప్పి ఈ పిక్చర్ డెపిక్ట్ చేస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ లైన్, భోక్తారాం యజ్ఞ తపసాం. We have to offer everything in the transcendental service to the Lord. మనము ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకుంటున్నాం ఎలా ఆఫర్ చేయాలి అని డిఫరెంట్ వేస్ చూసుకున్నాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఒక కొత్త వెహికల్ కొన్నప్పుడు మనం ఏం చేస్తాం? టెంపుల్ కి వెళ్ళి ఆ వెహికల్ కి పూజ చేస్తాం. పూజ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కీస్ పంతులు గారికి ఇచ్చి లోపల స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆఫర్ చేసి ఇవ్వండి అని చెప్తాం. సో ఆఫర్ చేయడం అంటే ఏంటి? అక్కడ వీఆర్ ఆఫరింగ్ అవర్ వెహికల్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ ఫర్ కృష్ణ. వీ విల్ ఆఫర్ ఇట్ టు హిమ్ అండ్ లేటర్ ఆన్ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ హిస్ సర్వీస్, అండ్ మనం కూడా దాన్ని యూజ్ చేసుకుంటాం.
అలాగే మనము ఇప్పుడు వెడ్డింగ్ అట్లా జరుగుతుంటే ఫ్యామిలీలో దిస్ ఇస్ వెరీ కామన్ అన్నమాట. ఏంటంటే ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ తీసుకెళ్లి టెంపుల్లో భగవంతుడికి ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాం? బికాస్ మనము మన లైఫ్ లో ఏం చేసినా కూడా మన ఫస్ట్ ఇన్వైట్ హ్యాస్ టు గో టు కృష్ణ. సో ఆ కాన్షియస్ లో మనం చేస్తా ఉంటే వీ విల్ అండర్స్టాండ్ దట్ కృష్ణ ఇస్ ఓన్లీ ద ఎంజాయర్. ఎప్పుడైతే మనం కృష్ణ ఇస్ ద ఎంజాయర్ అనుకుంటామో దెన్ వీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద సఫరింగ్స్ అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఏంటంటే ఐ థింక్ ఐఎమ్ ద ఎంజాయర్ బట్ దట్ వుడ్ బైండ్ మీ టు ద సైకిల్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఇఫ్ యూ థింక్ దట్ if we think that we are the enjoyer, then మనం మళ్ళీ మెటీరియల్ వరల్డ్ లో ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో తిరుగుతా ఉండాల్సిందే. కానీ ఇఫ్ వి రియలైజ్ దట్ కృష్ణ ఇస్ ద ఓన్లీ ఎంజాయర్ అండ్ వాట్ ఎవర్ వి డూ వీ షుడ్ డూ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ, then we will be away from the sinful reactions and we will come out of this cycle of birth and death. నెక్స్ట్ సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నో వన్ ఇస్ గ్రేటర్ దెన్ హిమ్. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. నో వన్ ఇస్ గ్రేటర్ దాన్ హిమ్ అండ్ హీ ఈస్ ద గ్రేటర్ దెన్ ద గ్రేటెస్ట్ డెమిగాడ్స్. సో దిస్ actually this particular line itself tells that Krishna is the supreme personality of Godhead and he is the supreme proprietor of all planets and demigods. So ఇక్కడ ఒక మనకు బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఏంటి? we are the temporary owners. we are the temporary. మన జర్నీ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇస్ వెరీ షార్ట్. ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. సో ఒక ఓల్డ్ లేడీ ఒక బస్ ఎక్కారు. బస్ ఎక్కి కూర్చున్నాక నెక్స్ట్ స్టాప్ లో ఇంకొక లేడీ, ఒక గ్రంపీ లేడీ అన్నమాట, విత్ సో మెనీ బ్యాగ్స్. ఆవిడ అదే బస్ ఎక్కి ఈ లేడీ పక్కన కూర్చున్నారు. ఆవిడ అన్ని బ్యాగ్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఆ బ్యాగ్స్ అవన్నీ తగిలి ఆవిడ అన్ని సెటిల్ అయి కూర్చున్నాక ఓల్డ్ లేడీ ఇంకా చూసి, నేను కూర్చునేటప్పుడు నా బ్యాగ్స్ ఇవన్నీ తగిలి మీరేం మాట్లాడలేదేంటి అని చెప్పి అడుగుతుంది అనమాట ఆవిడ. అప్పుడు ఆవిడ అంటుంది, ఆ ఓల్డ్ లేడీ అంటుంది, ఆవిడ ఒక స్మైల్ చేసి ఆ ఓల్డ్ లేడీ అంటారు, నేను ఇంకా 2 stops లో దిగిపోతాను. ఈ 2 stops లో దిస్ ఇస్ ఓన్లీ ద జర్నీ ఐ హ్యావ్ విత్ యూ. ఈ షార్ట్ జర్నీలో మనం ఇంకొకరిని తిట్టడం అవసరమా? వీ హ్యావ్ టు ఆ గొడవ పడటం అవసరమా? బికాస్ దిస్ జర్నీ ఇస్ వెరీ షార్ట్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవర్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇస్ వెరీ షార్ట్. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే, వీఆర్ ద టెంపరీ ఓనర్స్ అని గుర్తుపెట్టుకుంటే, వీ విల్ నాట్ హ్యావ్ దట్ ఎనిమిటీ విత్ ఎనీ వన్. వీల్ హ్యావ్ దట్ కంపాషన్ టువర్డ్స్ ఎవ్రీ వన్. వీల్ హ్యావ్ దట్ ఎంపతి టువర్డ్స్ ఎవ్రీ వన్. ఇప్పుడు మన నేబర్ వచ్చేసి అప్పుడు చూస్తూ ఉంటాం అపార్ట్మెంట్ లో చిన్న చిన్న వాటికి గొడవ అవుతూ ఉంటాయి. ఏంటి చెప్పుల స్టాండ్ దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి. నా బ్లాక్ లో పెట్టావు, నువ్వు తీసేసాయి అని చెప్పేసి చిన్న చిన్న దాంట్లో గొడవలు పడవు. ఎందుకంటే అవర్ జర్నీ ఇస్ వెరీ షార్ట్. మన జర్నీ ఎవరితో ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుందో మనకే తెలియదు. అలాంటప్పుడు ఆ షార్ట్ జర్నీలో ఈజ్ ఇట్ రియల్లీ ఎసెన్షియల్? వై కాంట్ వి ఫర్గివ్? వీ హ్యావ్ టు డెవలప్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫర్గివింగ్. అప్పుడు మనం పీస్ఫుల్ గా ఉంటామని చెప్పి ఈ పర్టికులర్ లైఫ్ లెసన్ చెప్తుంది. సుహృదాం సర్వభూతానాం, వెరీ ఫ్యాక్టర్ అండ్ వెల్ విషర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. సో సుహృదాం సర్వభూతానాం అంటే ఏంటంటే హీఈస్ ద బెనిఫాక్టర్ అండ్ వెల్ విషర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్. మనం వీఆర్ నాట్ ద వెల్ విషర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ద డివైడ్ అండ్ రూల్. డివైడ్ డివైడ్ డివైడ్. వీఆర్ డివైడింగ్ ద నేషన్స్, వీఆర్ డివైడింగ్ ద పీపుల్, వీఆర్ డివైడింగ్ ఎవ్రీథింగ్. ఆఖరికి ఫ్యామిలీస్ కూడా మనం డివైడ్ చేసేసాం ఆల్రెడీ. సో వీఆర్ నాట్ ద వెల్ విషర్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ ఇస్ ద వెల్ విషర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఆన్ దిస్ వరల్డ్. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది. ఏంటంటే if everyone is Krishna's friend, then how can someone be my enemy? So ఇదొక్కటి మనం కంటెంప్లేట్ చేసుకుని త్రూఅవుట్ మెడిటేట్ చేస్తూ ఉంటే, everyone is Krishna's friend in this world, నాకెందుకు ఎనిమిటీ, why I am being like this with other living entities అని చెప్పి మనం ఒక్కటి గుర్తుపెట్టుకుంటాం. Everybody will be our friend if we actually take this one to heart. మనం ఎప్పటి నుంచో మాట్లాడిన ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా మనం వెళ్ళి హ్యాపీగా మాట్లాడగలుగుతామంట. ఎందుకంటే కృష్ణ ఈజ్ ఎవ్రీవన్స్ ఫ్రెండ్. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ టువర్డ్స్ ఎనీవన్ అండ్ హీ ఈజ్ ఇంపార్షియల్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ లెసన్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. క్విక్ గా ఓవర్వ్యూ చేసి ఐ స్టాప్ దిస్. సో ఇక్కడ మనం 5 sections గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకటేంటి, బీ లైక్ అ లోటస్ లీఫ్. లోటస్ లీఫ్ లాగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ ద డ్యూటీ, వీ హ్యావ్ టు బీ డిటాచ్డ్ ఫ్రమ్ ద రిజల్ట్స్ అండ్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద సెన్సెస్. అండ్ ఎప్పుడైతే మనం ఆ సెన్సెస్ కంట్రోల్ చేసుకుంటామో ఆ 4 pillars ఆఫ్ ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం. నెక్స్ట్
త్రీ డివర్స్ గురించి నేర్చుకున్నాం. త్రీ డివర్స్ ఏంటి? బాడీ, సోల్ అండ్ సూపర్ సోల్. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనకి త్రీ డూవర్స్ గురించి నాలెడ్జ్ ఉంటుందో వీ విల్ హ్యావ్ ఈక్వల్ విజన్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అండ్ అవర్ పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ అదర్స్ విల్ బి చేంజింగ్ టోటలీ. నెక్స్ట్ అష్టాంగ యోగా జస్ట్ 2 వర్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ దిస్ చాప్టర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద వర్స్ నెంబర్ 5.29 దట్ ఈస్ అ పీస్ ఫార్ములా వర్స్. ఎవరైతే ఈ పర్టికులర్ వర్స్ ని అర్థం చేసుకుని కృష్ణ ఇస్ ఎవ్రీ వన్స్ ఫ్రెండ్ అని చెప్పి అర్థం చేసుకుంటే దే వోంట్ బి ఎనీ ఎనిమిటీ ఇన్ దిస్ వరల్డ్. సో హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ డూ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ.